ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆన్లైన్ విద్య ద్వారా ఎంతో మందికి మార్గదర్శకత్వం చూపిస్తున్నటువంటి జీకే మధు సార్ ఈరోజు సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. మరి పరీక్షలు, కోచింగ్, ఛాలెంజెస్ ఇవన్నీ అసలు ఆన్లైన్ కోచింగ్ ఎలా ఉంటుంది, అసలు దీనిపైన మరింత క్లారిటీ ఇవ్వడానికి అటు స్టూడెంట్స్కి ఇటు పేరెంట్స్కి కూడా మరీ ముఖ్యంగా సో మరి జీకే మధు సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మధు గారు, మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటేనే చాలామంది ఏంటంటే ఎన్నో ఇయర్స్ నుంచి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కొంతమంది బ్యాక్ స్టెప్ వెళ్ళడము, కొంచెం మిస్టేక్స్ చేయడం వల్ల జరుగుతూ ఉంటుంది. అంటే ఒక్కసారి మిమ్మల్ని అడిగితే ముఖ్యంగా ఆన్లైన్ కోచింగ్ అనేది ఇట్స్ నెససరీ అయినా, ఇది యూస్ఫుల్ అయినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అని అంటే మీరేం చెప్తారు? ఆన్లైన్ అనేది ఇప్పుడున్న ట్రెండ్, అంటే కరోనా తర్వాత ఆన్లైన్ అనేది కోచింగ్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది. ఇంతకుముందు ఆఫ్లైన్ కోచింగ్ ఉండే, ఈ ఎప్పుడైతే కరోనా వచ్చిందో దాని తర్వాత ఆన్లైన్ మార్కెట్ బాగా పెరిగిపోయింది. ఈ ఆన్లైన్ కోచింగ్ రావడం వల్ల ఫస్ట్ ఆన్లైన్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం ప్రిపేర్ అయితే దానికి నోటిఫికేషన్ రాకముందు నుంచే మనం ప్రణాళిక స్టార్ట్ చేసుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ సక్సెస్ కాకపోవడానికి రీజన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. దానివల్ల టైం తక్కువ పీరియడ్ ఉంటుంది, ఒక 5 months 6 monthsలో అన్ని సబ్జెక్టులు కవర్ చేయడం అంటే పాసిబుల్ కాదు. లాంగ్ ప్రిపరేషన్, ఒక విద్యార్థి నేను గ్రూప్ 1 ఆఫీసర్ కావాలనుకున్నాను, ఆ గ్రూప్ 1 ఆఫీసర్ కావాలంటే మేము ఒక 2 years ప్లాన్ వేసుకోవాలి. ఆ 2 year ప్లాన్స్ వేసుకొని పర్ఫెక్ట్గా చదువుకుంటే సక్సెస్ కావచ్చు. ఏదైనా లాంగ్ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్. మన స్టూడెంట్స్ ఏం చేస్తారంటే పల్లెటూరు నుంచి వచ్చి తక్కువ టైంలో వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉంటూ కోచింగ్ పోతూ ఆన్లైన్ ప్రిపేర్ అవుతూ 70% రీచ్ అయ్యే లోపల ఎగ్జామ్ డేట్ వచ్చేసి, ఆ ఎగ్జామ్ డేట్ వచ్చినాక వాళ్ళు ఎగ్జామ్ రాసి మళ్ళీ మార్క్స్ తక్కువ వచ్చి ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ సెకండ్ టైం కూడా అదే తప్పు చేస్తున్నారు, మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినాకనే వస్తున్నారు. మన ప్రిపరేషన్ అనేది నోటిఫికేషన్తో సంబంధం లేదు. మనం ఒక ఆఫీసర్ కావాలనుకుంటే నోటిఫికేషన్ ఉద్దేశంలో పెట్టుకోవద్దు. మనకు సబ్జెక్టు కావాలి, అన్ని సబ్జెక్టులు చదువుకొని ఎగ్జామ్ వచ్చే లోపల ప్రిపేర్ అయితే సక్సెస్ 100% సక్సెస్ కావచ్చు. అంటే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా నోటిఫికేషన్ రాకముందు ప్రిపరేషన్ అనేది ఉండాలంటున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే అండి, కరెంట్ అఫైర్స్ చాలా మంది ఏంటంటే దీనిపైన తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, సబ్జెక్ట్స్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు. అంటే ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుంటే దాన్ని ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి, డైలీ కరెంట్ అఫైర్స్ ఎలా ఫాలో అవ్వాలి, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అంటే? కరెంట్ అఫైర్స్ విషయంలో మేడం సేమ్ ఇందాక మీకు చెప్పినట్టే, నోటిఫికేషన్ నువ్వు ఎప్పుడైతే ప్రిపేర్ స్టార్ట్ చేస్తున్నావో ఆ రోజు నుంచి కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేయాలి. ప్రతిరోజు కూడా ఒక న్యూస్ పేపర్ ఫాలో కావడం, లేదా ఆన్లైన్లో నీకు దొరికిన ఏదన్నా సోర్స్ తీసుకొని ప్రతిరోజు ప్రిపేర్ అయితే మన ఓన్ స్టైల్లో ఒక నోట్స్ రాసుకోవాలి. డైలీ ప్రతిరోజు పేపర్ తీసుకుని ఒక నోట్స్ పెట్టుకొని డైలీ కరెంట్ అఫైర్స్, ఈరోజు ఇష్యూస్ ఏమున్నాయి, నేషనల్ ఇష్యూస్ ఏమున్నాయి, ఇంటర్నేషనల్ ఏముంది, రీజనల్ ఏంటుంది, స్పోర్ట్స్ ఏమున్నాయి, అవార్డ్స్ ఏమున్నాయి, అవి రాసుకుంటూ దానికి లింకు రాసుకోవాలి. అంటే ఒక పాయింట్ జరిగింది, ఇప్పుడు రీసెంట్గా కామన్వెల్త్ గేమ్స్ స్టార్ట్ అయ్యాయి, July 23rd కామన్వెల్త్ గేమ్స్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడు పేపర్లో న్యూస్ వస్తుంది కామన్వెల్త్ గేమ్స్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడు మనం ఏం చేయాలి, ఆ కామన్వెల్త్ గేమ్స్ గురించి గూగుల్లోకి వెళ్ళి కామన్వెల్త్ గేమ్స్ ఇప్పుడు జరుగుతుంది ప్రజెంట్ ఎక్కడ, ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు జరుగుతుంది, అది ఏ కంట్రీలో జరుగుతుంది, దాని మస్కట్ ఏంది, అవి అసలు కామన్వెల్త్ గేమ్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి, అసలు ఆ కామన్వెల్త్ గేమ్స్లో మన ఇండియాకి ఇప్పటివరకు ఎన్ని మెడల్స్ వచ్చినాయి, మరి నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరగబోతున్నాయి, మన ఇండియాలో ఎక్కడ జరిగింది, అలా ప్రతిదీ కూడా నోటిఫికేషన్ పడకముందు మనం ఎప్పుడైతే ఒక ఎస్ఐ జాబ్ కావాలనుకుంటున్నామో ఆ జాబ్ ప్రిపేర్ కానించి కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకోవాలి, ప్రతి సబ్జెక్టుకు లింక్ చేసుకోవాలి. అంటే హిస్టరీకి సంబంధించింది, జోగ్రఫీకి సంబంధించింది, కానీ పాలిటిక్స్ సంబంధించి. ఇప్పుడు మనకు రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జెస్ పెంచారు. ఇంతకుముందు 33 ఉండే, ఇప్పుడు 37 చేశారు. ఆ 37 చేయడానికి ఉన్న రీజన్ ఏంటిది, అసలు ఫస్ట్ సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఎంతమంది జడ్జెస్ ఉండే, మరి ఇప్పుడు టోటల్ ఎంతమంది జడ్జెస్ ఉన్నారు, అందులో ఉమెన్ జడ్జెస్ ఎంతమంది ఉన్నారు, ప్రజెంట్ ఉమెన్ జడ్జెస్ ఎంత, అలా ప్రతిదాన్ని అన్ని సబ్జెక్టులకు లింక్ చేసుకుంటూ ఈజీగా గెట్ ఇన్ కావచ్చు. అంటే మధు గారు, ఆన్లైన్ కోచింగ్ ద్వారా ఎంతమంది సక్సెస్ అయ్యారు మీ దగ్గర అంటే? నేను మేడం ఆన్లైన్ ఆఫ్లైన్ టోటల్గా ఇప్పటి వరకు నేను దాదాపు ఒక 20 lakhs స్టూడెంట్స్కి నేను టీచ్ చేశాను జీకే అండ్ కరెంట్ అఫైర్స్. కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, డిఎస్సి కానీ, వాళ్ళు జాబ్ రావడానికి 100%లో నా పాత్ర నేను 100% వాళ్ళకి పోషించాను. నేను నా లైఫ్ అంబిషన్ ఈ ఆంధ్ర తెలంగాణలో ప్రతి నిరుద్యోగికి జీకే మధు సారు తెలవాలి అనేది నా ఆశ, నా కోరిక. అది దాని వంతు నేను నా శ్వాస ఉన్నంత వరకు నేను దానికి పోరాటం చేస్తూనే ఉంటాను. అయితే మధు గారు, చాలామంది సీరియస్గా చదువుతూ ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ అనగానే అసలు ఇంకా అహర్నిశలు గంట, కొన్ని కోచింగ్ సెంటర్స్లో అయితే 18 గంటలు చదవాలి ఖచ్చితంగా గవర్నమెంట్ ఎగ్జామ్ కొట్టాలంటే అంటారు. మరి నిజంగా 18 గంటలు చదవాలంటారా? అది లేదు, అవసరం లేదు మేడం. 18 గంటలు ఒక సరైన ప్రణాళికతో, ఇప్పుడు కొంతమందికి 1 hour చదివితే సబ్జెక్ట్ వస్తుంది, కొంతమందికి ½ an hour చదివిన రీచ్ అవుతుంది. మన పరిస్థితిని మన నాలెడ్జ్ని పెట్టి మనం చదువుకోవాలి మేడం. ఎవరో 18 hours చదివిరని చెప్పి మనం 18 hours చదవాల్సిన అవసరం లేదు.
మన మెమరీని బట్టి మనం చదువుతుంటే మనకు అర్థమైపోతుంది వస్తుందా రావట్లేదా ఎక్కడ వెనకబడిపోతున్నాను అవి చూసుకొని మన నాలెడ్జ్కి అనుగుణంగా జస్ట్ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి ఓ ఫోర్కి లేచి ఓ 7 వరకు చదువుకొని ఆ చదివిన దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే నెక్స్ట్ డే రేపు స్టార్ట్ చేసినప్పుడు నిన్న చదివిన దాన్ని ఒక రివైజ్ చేసుకోవాలి. ఎస్. మేడం మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఒక టీవీ సీరియల్ వస్తుంటుంది. టీవీ సీరియలే నిన్న ఇచ్చిన ప్రోగ్రామ్ని రీక్యాప్ అని మళ్ళీ ఇస్తారు మనకు జస్ట్ 30 సెకండ్స్. Yes. మరి ఒక టీవీ సీరియల్కి అంత రీక్యాప్ ఇస్తే మన జీవితానికి సంబంధించి మరి మనం ఎన్ని రీక్యాప్స్ చేసుకోవాలి మేడం? ఎస్. 100% అవసరం. స్టూడెంట్స్ ఏం చేస్తారంటే చాలా మందికి తెలియక ఆ చదివేటప్పుడు ఏ రోజు చదువుకుంటూ వెళ్ళిపోతుంటారు. మరి నేను ఎంతవరకు చదివినా నాకు ఎంతవరకు అర్థమైంది దాన్ని ఎక్కడి వరకు వచ్చాను చదివేటప్పుడు కంపల్సరీ పెన్ను పేపర్తో మన ఓన్ స్టైల్లో రాసుకోవాలి మేడం. ఎస్. ప్రతి ఫ్యాకల్టీ ఎవరో ఒక బుక్ మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఆ బుక్ను మనం ఏం చేయాలి మన వే ఆఫ్ స్టైల్లో రాసుకోవాలి. అలా రాసుకుంటూ ఓ సిస్టమేటిక్ ప్రణాళిక చేసుకుంటూ పోతే 100% సక్సెస్ కావచ్చు. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో నోట్స్ మేకింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే 100% మేడం. అసలు నోట్స్ మనం చదివేటప్పుడు మన దగ్గర పెన్ను పేపర్ లేకపోతే అది రాదు. ఆ చదువు అనేది వ్యర్థం. అందరు కొంతమంది స్టైల్, కొంతమంది బెడ్ మీద పడుకొని, కొంతమంది హెడ్ సెట్ పెట్టుకొని, కొంతమంది అటు ఇటు తిరుగుతూ చదువుతారు. అవన్నీ రాంగ్. కంపల్సరీ కూడా ఒక స్టడీ చైర్లో కూర్చొని ఒక ఫ్యాడ్ పెట్టుకొని మనం ఏదైతే చదువుతానో దాన్ని అందులో 4 లైన్లు ఉంటే మన వే ఆఫ్ స్టైల్లో దాన్ని జస్ట్ ఒక హాఫ్ లైన్లో తయారు చేసుకో. ఎస్. కంపల్సరీ మేడం. మనకు ఇప్పుడు చదువుకునే నిరుద్యోగులకు నా వంతుగా నేను సుమన్ టీవీ ద్వారా తెలియజేసేది ఏమంటే దేవుడు అవకాశాలు మళ్ళీ మళ్ళీ ఇవ్వడు. మనకు ఒక అవకాశం ఇస్తాడు. అవకాశం మనం సరైన ప్రణాళికతో చదువుకుంటే మన తల్లిదండ్రులు ఇంటి దగ్గర వ్యవసాయం చేస్తున్నారు. మన ద్వారా మన తల్లిదండ్రుల లైఫ్ మార్చడం కోసం మనం దేశాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు, రాష్ట్రాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటే నీ చదువుకు సార్థకం చేకూరాడు. అదొక్కటి చేయగలిగితే మనం హ్యాపీ. దానికి ఏం చేయాలంటే కష్టం మేడం. కష్టం చదివేటప్పుడు ఇబ్బంది పెడుతుంటుంది. అది రాదు, మన వల్ల కాదు, నీ వల్ల కాదు, తీసే వద్దు అంటది. అప్పుడు మనం ఆగిపోతే మన జీవితాన్ని ఎవ్వరు బాగు చేయరు. ఎస్. కష్టం వచ్చినప్పుడే విజయానికి దగ్గరగా అవుతున్నట్టు. దాన్ని కొంచెం కాదు మేడం, లైఫ్ లాంగ్ చదువుతాం మనం ఏమన్నా జీవితాంతం చనిపోయేంత వరకు చదువుతాం. లేదు. జస్ట్ ఒక 1 year 2 years 3 years ఆ తర్వాత హ్యాపీ అంటే మనం ఏదో కోట్లు సంపాదించిన అవసరం లేదు. నీ ఫ్యామిలీని హ్యాపీగా పోషించుకుంటూ, నీ పిల్లలను చూసుకుంటూ, నీ తల్లిదండ్రులకు సేవ చేయడమే జీవితం. ఎస్. దాన్ని సాధించాలంటే తప్పదు. మనకు వచ్చిన చదువు ఒకటే. ఆ చదువును మనం నెగ్లెక్ట్ చేస్తే మేడం మనకు రోల్ మోడల్ ఎవరు లేరు. ఇంటి దగ్గర నాన్నని చూస్తే తన వ్యవసాయం చేస్తాడు. ఎన్నిసార్లు నష్టపోయినా కూడా మళ్ళీ బ్యాక్ వెనక చూడాలి. ఎస్. పోనీ నా తల్లి నేలని నమ్ముకున్నా, నాకు నేల కంటే గొప్పది కానీ ఆయన అంత గొప్ప విజయాలు సాధిస్తున్నప్పుడు మనం ఎందుకు వెనకబడిపోతాం? ఒక్కసారి చేసినాం రాలే, ఫెయిల్ అయిపోయినాం, పోయింది. 2 సార్లు పోయినాయి, పోనీ 3 సార్లు పోయింది, పోయింది మేడం. 4వసారి 100% సక్సెస్ అవుతాం. ఎస్. ఎందుకు? మనం చేసేది వేరే ఏదో డ్రగ్స్, మాఫియా, దొంగతనం కాదు కదా. జీవితాన్ని మార్చుకోసం చేసే ప్రయత్నంలో వెనకబడిపోతాం. నవ్వుతుంటారు, కామెంట్ చేస్తుంటారు. 3 సార్లు రాసిన నీకు రాలేదని అనుకొని మనం రీచ్ కావాల్సింది మన లక్ష్యాన్ని. ఎంతోమంది అంటుంటారు. అవన్నీ పట్టించుకోకుండా ఒక లాంగ్ ప్రిపరేషన్ పెట్టుకొని కష్టపడి చదివితే 100% సక్సెస్ కావచ్చు. ఎస్. ఒకప్పుడు అంటే మార్కెట్లో బుక్స్ లేవు, సోషల్ మీడియా లేదు మేడం. ఇప్పుడు అన్ని రకాలుగా మనకు అవైలబుల్ ఉన్నాయి. నువ్వు బాగుపడాలంటే నీ ఇంట్లో కూర్చొని ప్రపంచాన్ని చూడొచ్చు. ఎస్. ఒకప్పుడు అంటే మనం హైదరాబాద్ కోచింగ్ వచ్చి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి చదువుకోవాలి. ఈరోజు మన ఇంట్లో మన తల్లి పక్కన మన ఫ్యామిలీతో ఉంటే హ్యాపీగా చదువుకుంటూ నువ్వు అనుకున్న గోల్ రీచ్ కావచ్చు. ఎస్. ఈ రోజులో ఆ ప్రాబ్లం ఏం లేదు. చాలా మంది విద్యార్థులు ఊళ్ళ నుంచి వస్తూ ఉంటారండి. ఏదో సాధించేయాలి, ఏదో పొడి చేయాలి, అసలు నేను ఆ జాబ్ కొట్టాలి, ఈ జాబ్ కొట్టాలని ఒకళ్ళు ఇంకా అసలు ఎటువంటి ఆలోచన లేకుండా ఆ కోచింగ్ అని, ఈ కోచింగ్ అని, ఆ టాపిక్ అని, ఈ టాపిక్ అని, ఆ ఇన్స్టిట్యూట్ అన్ని తిరుగుతూ ఉంటారు. అంటే ఇలా తిరుగుతూ టైం వేస్ట్ చేస్తున్నారు కొంతమంది. సీరియస్నెస్ లేదు అనుకోవచ్చు అంటారా? 100% మేడం. వాళ్ళకు తెలియదు. ఫస్ట్ విలేజ్ నుంచి బయలుదేరుతారు, బస్సు ట్రైన్లో దేందరూ వచ్చేస్తారు. వచ్చినాక 2 రోజులు కోచింగ్ ఇన్స్టిట్యూట్ పోతారు. అతని దగ్గర ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ ఫాలో అవుతుంటాడు. జస్ట్ వన్ ఫ్రెండ్ ఇంకోటి బుక్ పట్టుకొని వస్తాడు. ఇది చూడండి అమ్మ నా బుక్ ఇది బాగాలేదని చెప్పి మళ్ళీ 1 బుక్ చూస్తాడు. ఆ బుక్ పక్కన పెట్టి ఇంకోటి బుక్ తెస్తాడు. మేడం ఎవరు బుక్ రాసినా ఈ సేమ్ మ్యాటర్ ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ మనం ఒక బుక్ను పర్ఫెక్ట్గా చదివిన తర్వాత అప్పుడు నీకంటే ఒక ఐడియా వస్తుంది. ఎస్. అప్పుడు నీ ఇష్టం, నీకు నచ్చిన బుక్ చదివేసుకో. అసలు ఫస్ట్ నీకు సబ్జెక్ట్ నాలెడ్జే తెలియదు, అదో బుక్ చదివి లాస్ట్కి మనం రీచ్ అయ్యేది ఎప్పుడు? ఒక సబ్జెక్ట్లో 10 టాపిక్స్ ఉంటే నువ్వు 10 టాపిక్ ఎప్పుడు రీచ్ కావాలి? ఏదో ఒక బుక్ను నమ్మేసుకో, ఒక బుక్ను ప్రామాణికంగా తీసుకో. అది చదివిన తర్వాత నీకు ఐడియా వచ్చేసి అప్పుడు నీకు మార్కెట్లో ఉన్న 100 కాకపోతే 200 పుస్తకాలు చదువు. మన నిరుద్యోగ పిల్లలు ఏం చేస్తారంటే పూర్తిగా చదవరు, దాన్ని సగం చదివేసినాక మళ్ళీ ఎందుకు అవసరం అయ్యింది, మళ్ళీ ఇంకో బుక్ మారుదాం. ఇలా ఒక ఆథర్ రాసిన బుక్నే డిసైడ్ చేస్తున్నావు అంటే మనం ఆ బుక్ ఏం చదువుతావు? నువ్వు రాయరాదు. అది పిల్లలు కొంతమందికి అర్థం కాకుండా ఏంటంటే మేడం ప్రతి మనిషి కూడా ఎన్నో ఒక పుస్తకంలో ఒక మిస్టేక్ ఉంటుంది. ఆ ఒక్క మిస్టేక్నే రెక్టిఫై చేస్తున్నాయి, మిగతా 99 పాయింట్స్ మంచిగా ఉన్నాయి కదా. ఎస్. మనకు క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ పెడితేనే అందులో ఒక మిస్టేక్ 2-3 మిస్టేక్స్ వస్తున్నాయి. బుక్లో 1-2 మిస్టేక్స్ ఉంటాయి అని చెప్పి ఆ బుక్నే పక్కన పడేస్తే మరి ప్రతి బుక్లో ఉంటాయి. మరి ఏ బుక్ తీసుకొని చదువుతాను?
అవన్నీ అంటే కొంతమంది అంటే అంత ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, కొంతమంది అలా ఇక నేను 10 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నా, నేను ఈ బుక్ చదవడం ఏంది, నువ్వు ఆ బుక్ అసలు నువ్వు ఇన్నిసార్లు చదవడానికి కారణమే నువ్వు ఎక్కువ ఊహించుకుంటున్నావు. ఎస్. అలాంటి మిస్టేక్స్ లేకుండా ఏదో ఒక ప్రామాణికమైన బుక్ పర్ఫెక్ట్గా తీసుకుంటే 100% రీచ్ కావచ్చు మేడం. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొన్ని కామన్ టాపిక్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అని ఇవన్నీ కూడా ఏంటంటే అన్ని ఎగ్జామ్స్లో ఖచ్చితంగా Compulsory. బ్యాంక్ కానీ రైల్వే కానీ ఇవన్నీ కూడా. మరి ఇవి పక్కన పెడితే మిగతా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అంటే వీటికి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారా? ఇది ఏముందిలే, బుర్ర పెడితే వచ్చేస్తుంది కదా, మెంటల్ ఎబిలిటీ కదా, కొంచెం ఆలోచిస్తే తిక్కగా ఉంటాయి క్వశ్చన్స్, రాసేయచ్చు అని కొంచెం దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు, సబ్జెక్ట్ పైన ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేడం అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఒక ఎస్ఐ ప్రిపేర్ అవుతుంది, ఎస్ఐలో అర్థమెటిక్ రీజనింగ్ అనేది మెయిన్ రూల్ ఉంటుంది. 200 మార్క్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐకి ఉంటుంది అర్థమెటిక్ రీజనింగ్. జిఎస్ ఒక 200 మార్క్స్ ఉంటుంది. మనకు ఎస్ఐ కానిస్టేబుల్లో అర్థమెటిక్ రీజనింగ్ 200కి 190 వచ్చినాయి. మిగతా జిఎస్లో క్వాలిఫై కాకపోతే జాబ్ ఎవరు కాబట్టి అన్నీ కావాలి మనం. ఇప్పుడు ఒక ఫ్యాకల్టీ క్లాస్లోకి వచ్చినప్పుడు ఏం చెప్తారంటే నా సబ్జెక్ట్ ఇంపార్టెంట్ రా, ఇదే చదువుకోరా అని చెప్తాడు. ఇది చదువుకుంటే నీకు జాబ్ వచ్చేసరాడు. ఫ్యాకల్టీ ఏంది, ఆయన సబ్జెక్ట్ కోసం ఆయన గొప్పగా చెప్పుకుంటాడు. ఇప్పుడు నాది జీకే కరెంట్ అఫైర్స్, ఇదే గొప్ప, ఇదే చదవమని చెప్తా, ఎందుకు నా సబ్జెక్ట్ కాబట్టి. కానీ స్టూడెంట్స్కి అన్నీ గొప్పే, ప్రతిదీ కావాలి. ఎందుకు మనం ప్రయోగం చేయటే, మనం ఒక లైఫ్ అంబిషన్ కోసం వచ్చు. ఏ సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేయొద్దు, ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంట్, దాన్ని ఎంతవరకు చదువుకోవాలి. కాకపోతే మార్క్స్ ఎక్కువ ఉన్నదాన్ని కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు 200 మార్క్స్ ఉంది మేడం, దానికి ఏం చేయాలి, ఒక 2 hours ఎక్కువ టైం కేటాయించి. సైన్స్ ఉంది 20 మార్క్స్ ఉంది, దానికి ఒక ½ an hour టైం. ఆ టైం ఇవ్వాలి, కంపల్సరీ టైం అయితే ఇవ్వాలి. ఏ సబ్జెక్ట్ అయినా ఇంపార్టెంట్, అన్నిటిని కూడా చదువుకోవాలి. దేన్ని నెగ్లెక్ట్ చేసినా మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుందని నమ్మకాలు కూడా మనకు. మళ్ళీ చదవాలంటే ఎక్కడో విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం మనం. ఇప్పటికే ఆ డబ్బులు అమ్మ నాన్న, కొంతమంది పాపం పిల్లలు చెప్పకూడదు మేడం, వాళ్ళ మదర్ తాడు కూడా బ్యాంకులో తాకట్టు పెట్టి కోచింగ్ వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. కొంతమంది తండ్రి వాళ్ళ ఇలా చేతులు పట్టుకొని నా కొడుకుని చదివించుకుంటున్న పైసలు అడుక్కొచ్చుకుని. అట్లా మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంది, నా తల్లి నా తండ్రి ఇంత కష్టపడి నాకు డబ్బులు ఇచ్చిండే, నేను దానికి ఏం చేయాలి. నేను ఓడిపోతే పర్లేదు, ప్రయత్నమే చేయవైతే. నువ్వు హైదరాబాద్ వచ్చినావు, ఒకసారి ప్రయత్నం చేయి. ఒకవేళ మిస్టేక్ జరిగింది రాలే, చూసుకో ఎక్కడ మిస్టేక్ చేసినా దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకుంటే మళ్ళీ ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ పిల్లలు ఏం చేస్తాడో కొంతమంది, నా వల్ల కాదు సమాజంలో అనే మాటలు మైండ్లోకి ఎక్కించుకొని వాళ్ళని తప్పుగా దారి పట్టిస్తున్నారు. ఎవరు మేడం ఈ ప్రపంచంలో ఓడిపోని వ్యక్తి ఎవరు? పెద్ద ప్రైమ్ మినిస్టర్లు కూడా ఓడిపోయి తర్వాత రెక్టిఫై చేసుకొని ఎంతోమంది అయినారు. ఎవరైనా ఓడిపోతారు మేడం, ఓడిపోవడం కాదు, ఓడిపోయినా అక్కడనే ఉండడం తప్పు. ఎవరికైనా అపజయాలు గ్యారెంటీ వస్తాయి, దాన్ని పట్టించుకొని నా వల్ల కాదు అని అంటే మరి ఎట్లా? మన జీవితాన్ని మార్చేది ఎవరు? తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోతున్నారు, రేపు వాళ్ళు మనం చూసుకోవాలి. ఇన్ని రోజులు మనం చూసుకున్నాం. చిన్నగా ఉన్నప్పుడు మన తల్లి మనం ఏం చేసింది, నా బిడ్డని ఒళ్ళో పెట్టుకుంది. ఇప్పుడు మీ అమ్మ కూడా నీ బిడ్డలాంటిది, ముసలిది అయిపోయింది. ఇప్పుడు నీ తల్లి నీ ఒళ్ళో పడుకోవాలంటే, నీ తల్లి నువ్వు చూసుకోవాలంటే నీకంటే ఒక ఐడెంటిటీ ఉండాలి. తల్లి కోరుకునేది ఏంది, నీకు 100 కోట్లు అవసరం లేదు, నా కొడుకు సెట్ అయ్యిండు, హ్యాపీ, ఇంకా నాకు ఏ బాధలు లేవు, నేను ఇప్పుడు చనిపోయినా నాకు ఏ టెన్షన్ లేదని చెప్తుంది. ఆ తల్లికి మనం ఏదో చేసి కొంచెం కష్టపడుకుంటే, మనం ఏదో దేశంతో యుద్ధాలు చేయట్లేదు, ఏదో చేయట్లేదు, ఇంట్లో కూర్చొని ఒక బుక్ పట్టుకొని చదువుకోవడాన్ని దాన్నే కష్టమంటే, బార్డర్లో సైనికుడు చలికి వణుకుతూ గన్ను పట్టుకొని మరి ఆయన ఎవరి కోసం ఉంటుండు? మనకి ఇంత స్వేచ్ఛ ఇచ్చిండు, మనం ఏం చేయాలి? గొప్ప మేధావులు భగత్ సింగ్, అంబేద్కర్లు, పెద్ద స్వతంత్ర మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా మన కష్టపడి ఇండిపెండెన్స్ తెచ్చిచ్చారు. దానికి మనం చేసేది దేశానికి సేవ కాదు, మన తల్లికి మనం సేవ చేసుకుంటే సక్సెస్. జీకే మధు సార్ ఎలా ట్రైన్ చేస్తారు స్టూడెంట్స్ని, ఎలా సక్సెస్ వైపు తీసుకెళ్తారంటే? మేడం నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి 20 years దాటిపోయింది మేడం. నేను ప్రతిరోజు కూడా మార్నింగ్ లేవగానే కంపల్సరీ 2-3 న్యూస్ పేపర్స్ తీసుకొని ఆ పేపర్లో వచ్చిన పాయింట్స్ రాసుకున్న పాయింట్కి జాగ్రఫీ అయితే జాగ్రఫీ లింక్, పాలిటీ అయితే పాలిటీ లింక్, ఆ లింక్ తయారు చేస్తూ రోజు యూట్యూబ్లో క్లాస్ చెప్పడం, ఆఫ్లైన్లో క్లాస్ చెప్పడం, నాకు తెలిసిన విషయాలు పిల్లలకు తెలియచేస్తూ ఎక్కువ మందికి నన్ను యాక్చువల్గా మేడం ఈ ఆంధ్ర తెలంగాణలో అబ్బాయిలు అయితే మామ అని పిలుస్తుంటారు, నన్ను అమ్మాయిలు అయితే బాబాయ్ అని పిలుస్తుంటారు. తక్కువ సారు అనే పదం వాడరు, మధు మామ, మధు బాబాయ్ అని పిలుస్తారు. వాళ్ళంతా ఆప్యాయతో నన్ను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేసుకున్నది. నాకు శ్వాస ఉన్నంత వరకు నా జీవితంలో 2 రుణపడి ఉంటాను మేడం. 1 నా తల్లిదండ్రులు, 2 నా నిరుద్యోగ మిత్రులు. వాళ్ళ వల్ల నేను కనీసం ఈరోజు మీ సుమన్ టీవీలో కూర్చొని మాట్లాడే ఛాయిస్ వచ్చినట్టు కూడా కారణం 2, నా తల్లిదండ్రులు, నా స్టూడెంట్స్. మీ ఛానల్కి వచ్చినా కూడా అది అదృష్టం నాకు. దేవుడు ఈ ఆంధ్ర తెలంగాణలో ఒక 10 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఆ 10 కోట్లో జీకే కరెంట్ అఫైర్ చెప్పే ప్యాకెట్లో 100-200 మంది ఉంటారు. ఆ 10 కోట్ల మందిలో నన్ను ఒక్కరిని చేసినందుకు దీన్ని గర్వంగా ఫీల్ అవుతాను. ఇంత అదృష్టం నాకు వచ్చినందుకు. కొంతమంది అనుకుంటారు ఇది కూడా అదృష్టం, అది దేవుడు అతరులకి కూడా నాకు ఇచ్చినందుకు నేను ఎంత ఆనందపడాలి. మనకున్న దాంతో ఆనందపడితే ప్రపంచంలో మనంత అదృష్టవంతుడికి ఇవ్వలేడు.
సో మధు గారు ఒక విషయం చెప్పండి, అంటే ఎగ్జామ్ రాయడం ప్రిపేర్ అవ్వడం ఒక ఎత్తు అనుకుంటే చివరిగా ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో అటెంప్ట్ అక్కడ కొంతమంది ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకు అంటారు? మెయిన్ రీజన్ ఏంటంటే మేడం ఇప్పుడు మనకు మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఏంటంటే మనకు ఇప్పుడున్న ఆంధ్ర తెలంగాణలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంటర్వ్యూ అనేది మనకి టోటల్గా తీసేసారు. మనకు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎస్ఐ ఎక్కడ కానీ ఇంటర్వ్యూ లేదు. కొంతమంది ఇంటర్వ్యూ తీసుకున్న కాలం ఏంటంటే బుక్ చదివే నాలెడ్జ్ ఉంటుంది కానీ ఎదుటి వాళ్ళ ముందు మాట్లాడే కమ్యూనికేషన్స్ ఉండేవాళ్ళు. ఎస్ ఇంటర్వ్యూ అంటే మేడం క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం కాదు, మన కాన్ఫిడెన్స్ లెవెల్. ఎస్ మనం మాట్లాడేటప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నదే చూస్తారు ఇంటర్వ్యూ. అది రైటా రాంగా కాదు, మనకు ఆన్సర్ తెలిసి కూడా మన కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండదు చాలా మంది స్టూడెంట్స్కి. వాళ్ళు ఏంటంటే ఆన్సర్ కరెక్ట్ అది, ఎందుకంటే భయంతో అది సరిగ్గా చెప్పలేకపోతారు. ఇంటర్వ్యూ మీన్స్ నీకున్న నాలెడ్జ్ని అవతల ముందు ఎలా ఎక్స్ప్రెషన్ చేస్తున్నావు అనేది చూస్తారు. ఎస్ అది 100% చాలా మందికి తక్కువ ఉంటుంది. బుక్ నాలెడ్జ్ ఉంటుంది కానీ నలుగురు ముందు మాట్లాడాలంటే భయపడుతుంటారు. ఎస్ ఆ భయాన్ని పోవాలంటే మనం రూమ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో గ్రూప్ డిస్కషన్స్, ఒక సబ్జెక్ట్ చదువుకున్నాం, హిస్టరీ అనే సబ్జెక్ట్ చదివాం, ఏదో టాపిక్ చదువుకున్నాం. మీరు ఈరోజు ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే హిస్టరీ సబ్జెక్ట్ చదువుకున్నాం. ఫ్రెండ్స్ నలుగురు కూర్చొని డిస్కషన్ చేసేటప్పుడు నువ్వు చెప్పు నేను చెప్పినా అనుకో, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగిపోతాయి. రేపు నలుగురు ముందు అనర్గళంగా మాట్లాడే కెపాసిటీ వస్తుంది. కొంతమంది స్టూడెంట్స్ అవి చేయకపోవడం వల్ల ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతుంటారు. ఎస్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు, చాలా సీరియస్గా చదవాలి, ఒక మోటో ఉండాలి, ఓ ఫంక్షన్కి వెళ్ళకూడదు, పెళ్ళికి వెళ్ళకూడదు, నువ్వు ఫ్యామిలీ మెంబర్స్తో చిట్చాట్ చేయకూడదు, నువ్వు ఒక సెపరేట్గా రూమ్లో ఉండాలి అని కొంతమంది పేరెంట్స్ రెస్ట్రిక్షన్స్ చెప్తూ ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్ కూడా పాటిస్తూ ఉంటారు, ఇలా ఉండాలి, నేను అంతా డిస్టర్బ్ అయిపోతాను ఫ్యామిలీతో కలిసానంటే అని చెప్పి కొంతమంది ఇట్లా కూడా సెపరేట్ అవుతూ ఉంటారండి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఒకటి దానికి మేడం 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి స్టూడెంట్స్ 2 టైప్స్ ఉంటారు, విద్యార్థులు 2 రకాలు. ఒకటి ఫంక్షన్కి పోవాలి, సినిమా చూడాలి, అన్నీ చేయాలి. ఈ లైఫ్లో ఏది పోయినా కాలం తిరిగి రాదు మేడం. ఈ డేట్ పోయిందంటే నెక్స్ట్ ఆ డేట్ మళ్ళీ రాదు. కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే సరే ఫంక్షన్స్ పోయినప్పుడు పోతారు, బాగానే పోతారు, ఆ ఫంక్షన్లో కూర్చుంటాడు, 5 రెంటోడు ఆ పక్క కూడా ఈ పక్క కూడా వస్తాడు. ఏం రా ఎన్నాళ్ళు చదువుతారు అయ్యా, నీకు రాదారా, ఎందుకురా టైం వేస్ట్ చేస్తావు, చదువుకోపోరారా, నీకు రాదటగారా, నువ్వు వేస్ట్ అటగారా, కథం. వీడేం చేస్తాడు, పోయి ఆ రూమ్లో కూర్చొని డిసప్పాయింట్ అవుతాడు, ఏడుస్తుంటాడు. నా వల్ల కాదు, ఇక నేను లైఫ్లో సక్సెస్ కాలేనేమో, నా భవిష్యత్తు అని చెప్పి అక్కడ అయిపోతుంది. కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే వాడేవాడు నన్ను అంటానికి అనుకోపోరా అనుకొని పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్ళగలుగుతారు. ఎస్ ఇప్పుడు కొంతమంది అందుకే తల్లిదండ్రులు ఎందుకంటారంటే అందరూ పాజిటివ్తో ఉండరు మేడం. కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నాడు, ఒక మాట అనగానే కథం, ఇక నా లైఫ్ క్లోజ్ అయింది, నా వల్ల కాదు, అలా ఉంటారు కొంతమంది స్టూడెంట్స్. అందుకని మేడం ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నప్పుడు తండ్రి అనేటోడు చెడు వ్యసనాలకు బానిస అయిపోయాడు. బానిస అయినప్పుడు 2 కొడుకులో ఒక కొడుకు ఏమో తండ్రిలో బానిస ఎదవలా తయారాడు, ఇంకొక కొడుకు ఏమో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. అక్కడ రీజన్ ఏంది, ఇద్దరికి సేమ్ పరిస్థితులు, కానీ మనం తీసుకున్న విధానాన్ని బట్టి ఉంటుంది. ఎస్ ఎవరికైనా పరిస్థితులు ఒకటే. ఈ ఆంధ్ర తెలంగాణలో అన్ని జాబ్లో ప్రిపేర్ ప్రతి ఒక్కరికి ఉండేది 24 hours. ప్రతి ఒక్కరి దగ్గర అదే బుక్ అన్నీ ఉంటాయి. కానీ కొంతమంది సక్సెస్ అవుతారు కావట్లేదు అని అంటే వాళ్ళు డెడికేషన్, దాన్నే లైఫ్, దాన్నే జీవితంలో భావిస్తారు. కొంతమంది టైం పాస్, చూద్దాం చేద్దాం అంటే వాడి జీవితం అన్నీ అయిపోతుంది, వీడి సక్సెస్ అయిపోతుంది. ఎస్ సో ఫైనల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అంటే? కాంపిటేటివ్ ఎగ్జామ్ మేడం ఒకటే మేడం, డెడికేషన్, సీరియస్నెస్ ఉండాలి. అంటే మధ్యలో డ్రాప్ కావడం, ఒక 20 days అయిన తర్వాత కాన్ఫిడెన్స్ పోయిందని మళ్ళీ పుక్కు పక్కన పెట్టడం, మళ్ళీ ఒక 1 week ఇంటికి వెళ్ళి వచ్చి మళ్ళీ రావడం. స్టడీకి ఉండాల్సిన గొప్ప క్వాలిటీ ఏంటంటే గ్యాప్ అనేది రావద్దు. ఎస్ ఒక ప్రిపరేషన్ స్టార్ట్ 8 months మనం టార్గెట్ పెట్టుకున్నాం, 8 monthsలో నేను ఎస్ఐ జాబ్ కొట్టాలి అన్నప్పుడు టార్గెట్ ఉన్నప్పుడు ఆ 8 months మనకు కమ్యూనికేషన్స్ ఉండొచ్చు, కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు. మొబైల్ ఫోన్ ఊకే తీసి వాట్సాప్ చాటింగ్లు చేయడం, ఇన్స్టాగ్రామ్లు తీసి అవి చూడడం, ఇది చూడాలి, రిలాక్స్ ఎంత జస్ట్ ఒక 1/2 hour 10 minutes చూసుకున్నాం, మళ్ళీ మన ప్రిపరేషన్ మనం కొనసాగించాం. కానీ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే గ్యాప్ ఇస్తుంటారు బాగా. స్టడీకి గ్యాప్ వచ్చిందంటే మేడం అది ఎవరైనా, ఎందుకంటే క్రికెట్ ప్లేయర్సే మ్యాచ్ వాళ్ళు ఎన్ని మ్యాచెస్ ఆడినా మళ్ళీ నెట్ ప్రాక్టీస్ లేకుండా వాళ్ళు మ్యాచ్కి వెళ్ళలేరు. విరాట్ కోహ్లీ అయినా ఎవరైనా, రోహిత్ శర్మ అయినా ఎవరైనా మళ్ళీ మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ మ్యాచ్ తీసుకుంటారు. ఇది కూడా అంతే, గ్యాప్ ఉండొద్దు, డిస్టర్బ్ కావద్దు. కొన్ని వస్తుంటాయి, అవాంతరాలు వస్తుంటాయి, వచ్చినప్పుడు కొంచెం ఓపిక బట్టి రూమ్లో మన అనుకున్న వాళ్ళతో డిస్కషన్ చేయాలి. మళ్ళీ ఎవరితో పడితే వాళ్ళతో తీసుకుంటే ఈ సమాజంలో ఎదవలు ఎక్కువ ఉన్నారు, కొంచెం ఎక్కువ డిస్టర్బ్ చేయడానికి. మనం ఎందుకంటే మనం తయారు చేయాలని సమాజం చూస్తుంటుంది. మనం ఏం చేయాలి, ఓకే సరే రైట్ కూల్, పట్టించుకోవద్దు, మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అందుకనే సక్సెస్ కావడానికి మెయిన్ గ్యాప్ ఉండొద్దు, డిస్టర్బ్ కావద్దు, మన పనిలో మనం చేసుకుంటూ ఒక ప్రయత్నం చేస్తే 100% సక్సెస్ కావచ్చు. సో మధు గారు, మరి ప్రజెంట్ నీట్ పేపర్ లీకేజ్, మళ్ళీ ఎగ్జామ్, మళ్ళీ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్, చాలామంది పిల్లలు ఆ పేపర్ లీకేజ్ అయినప్పుడు చనిపోవడం మనం చూసాము. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద చర్చ నడుస్తుంది, CJP, కాక్రోచ్ జనతా పార్టీ. మరి అసలు దాని గురించి ఏం చెప్తారు మేడం? అది దాని గురించి అసలు నీట్ అంటే ఏంది,
ఆ నీట్ అబ్రివేషన్ ఏంది, ఆ నీటిని ఎవరు కండక్ట్ చేస్తారు, అసలు ఆ నీట్ అనే దాంట్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్కులు ఉంటాయి, అసలు ఆ పేపర్ ఎప్పటి నుంచి లీక్ అయితే వస్తుంది ఆ పేపరు, అసలు కావడానికి రీజన్ ఏంటిది, అసలు ఇప్పుడు ఆ ధర్మేంద్ర ప్రధాన్ అనే పర్సన్ ఎందుకు రిజైన్ చేయట్లేదు, పిల్లలు అంతా ధర్నాలు చేస్తున్నా ఎందుకు చేయట్లేదు, అసలు మన ఇండియాలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరెవరు రిజైన్ చేశారు, ఆ ప్రైమ్ మినిస్టర్లు ఎవరు, ఆ అప్పుడున్న మినిస్టర్స్ ఎవరు, అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.